నమస్కారం. లక్ష్మీ పద్మజ చెప్పే కథలకు స్వాగతం. మహాభారతంలోని ఈ కథని మీరు విన్నా, చదివినా సకల శుభాలు కలిగి సౌభాగ్యంతో మీరు ఏ పని తలపెట్టినా అన్నీ శుభాలే జరుగుతాయి. పూర్వం గౌతముడు అనే ఒక బ్రాహ్మణోత్తముడు తన పవిత్రమైన పౌరోహిత్యాన్ని వదిలి గాయత్రి మంత్రాన్ని కూడా మరిచిపోయి ఒక బోయ స్త్రీని వివాహం చేసుకొని విచ్చలవిడిగా ప్రవర్తించాడు. కానీ ఇంకా సంపద మీద కోరిక తీరక దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. అయినా ఇంకా ఏదో సంపాదించాలి అనే ఆశతో కొందరు వ్యాపారులు తమ వ్యాపారం కోసం దేశాలు తిరుగుతుంటే ఈ బ్రాహ్మణుడు కూడా వాళ్ళతో పాటు బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మదించిన ఏనుగు వీళ్ళ మీదకి ఉరికి కొందరిని తొక్కేసింది. అది చూసి ఎవరికి తోచిన దారిలో వారు పారిపోయారు. ఈ బ్రాహ్మణుడు కూడా అలా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి అటు ఇటు చూస్తుంటే పెద్ద వృక్షం ఒకటి కనిపించింది. వెళ్ళి దాని కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఆ చెట్టు మీద నాడీజంగుడు అనే కొంగ నివాసం ఉంటుంది. ఆ కొంగ ఇతనిని చూసి, మిత్రమా, ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం? ఎందుకోసం? దానికి సమాధానంగా తన సంగతి అంతా వివరించి చెప్పాడు. నేను ఒక బ్రాహ్మణుడిని. నా పేరు గౌతముడు. కులవృత్తి వదిలి సంపద మీద వ్యామోహంతో చేయరాని పనులన్నీ చేశాను. వ్యాపారం చేయాలని ఆశతో వ్యాపారులతో కలిసి వెళ్తుండగా ఏనుగు కొందరిని తొక్కేసి చంపేసింది. నేను భయపడి ఇలా పారిపోయి వచ్చాను అని తన ఆవేదనని విన్నవించుకున్నాడు. అది విన్న నాడీజంగుడు, మిత్రమా, బంగారం, వెండి, స్నేహితుడు, ధర్మం, ఈ 4 మానవుడి అభివృద్ధికి తోడ్పడతాయని ధర్మశాస్త్రం, ధర్మవేత్తలు ఏకగ్రీవంగా ఒక్కాణిస్తున్నారు. ఈ 4ంటిలో స్నేహితుడు అత్యుత్తమమైన వాడని ప్రతీతి. నువ్వు నా గృహానికి వచ్చావు కాబట్టి నాతో 7 మాటలు మాట్లాడావు కనుక నువ్వు నా మిత్రుడివి, సందేహం లేదు. కాబట్టి నేను ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. ఉదయం కర్తవ్యం ఆలోచిద్దాం అని తన గూటికి తను వెళ్ళిపోయింది. బ్రాహ్మణుడు ఆ కొంగ ఆతిథ్యం ఇచ్చిన తీయని ఫలములు, కందమూలాలు, తేట నీరు స్వీకరించి నిద్రపోయాడు. తెల్లారిన తరువాత నాడీజంగుడు చెట్టు దిగి వచ్చి బ్రాహ్మణుడితో, ఇక్కడికి దగ్గరలో నా మిత్రుడు విరూపాక్షుడు అనే రాక్షసరాజు ఉన్నాడు. అతను ఎంతో ఉత్తముడు. నియమ నిష్టలతో, యజ్ఞ యాగాదులతో, దాన ధర్మలలో ఆయనే సాటి. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారపు కంచాల్లో భోజనాలు పెడతాడు. మళ్ళీ అతిథి సత్కారాలు ఆచరిస్తాడు. నాకు మంచి మిత్రుడు. నేను పంపానని చెప్పు. నిన్ను గౌరవించి సత్కరించి పంపుతాడు. వాటితో నువ్వు హాయిగా బ్రతకొచ్చు. ఇదిగో ఈ దారిలో వెళ్ళు అని దారి కూడా చూపించింది. ఆ మార్గం గుండా చాలా దూరం వెళ్ళాక నాడీజంగుడు చెప్పిన విరూపాక్షుడు రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉండగానే దూరం నుంచే విరూపాక్షుడు ఇతడి రూపం చూసి, ఇతడిని చూస్తే ఏదో కొంత కుటిల స్వభావం కలిగిన వాడు అని సందేహం కలుగుతుంది. విషయం ఏంటో తెలుసుకుని రమ్మని భటుడిని పంపించాడు గౌతముడు. భటుడికి నాడీజంగుడు పంపిన విషయం చెప్పగానే ఈ వార్త విరూపాక్షుడికి చెప్తాడు. విరూపాక్షుడు, నాడీజంగుడు పంపించాడా? అయితే ఎంతటి పనికి మాలినవాడు అయినా పర్వాలేదు, ప్రవేశపెట్టు అన్నాడు. బ్రాహ్మణుడు రాగానే, ఎవరు నువ్వు? ఏమిటి నీ చరిత్ర? దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు గౌతముడు. పరమ పవిత్రమైన గౌతమ మహర్షి వంశంలో పుట్టిన నీచుడిని. నాకు లేని వ్యసనము లేదు. తాగుడు, స్త్రీ వ్యామోహం, పొగ పీల్చటం, ఇలా అన్ని వ్యసనాలు ఉన్నాయి అని జరిగింది చెప్పి వచ్చిన విషయం కూడా చెప్పాడు. అప్పుడు విరూపాక్షుడు కనుబొమ్మలు విరిచి, సరే, నువ్వు ఎవరివైనా కావచ్చు, నాడీజంగుడు పంపించాడు కనుక నిన్ను సత్కరించాలి
అని వచ్చిన బ్రాహ్మణులతో పాటు ఇతనికి కూడా వెండి కంచంలో భోజనం పెట్టి పెట్టిన పళ్ళెంతో సహా మోయలనంత వెండి బంగారం ధనం ఇచ్చాడు. దానికి గౌతముడు ఎంతో సంతోషించి ఆ మూటలన్నీ వీపు మీద పెట్టుకొని మోయలేక మోయలేక నాడీజంగుడు ఉన్న వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. నాడీజంగుడు అలసిన మిత్రుడిని చూసి తన రెక్కలతో సేద తీర్చి అతిథి సత్కారం చేసి తన గూటికి వెళ్ళి నిద్రించింది. గౌతముడు మాత్రం నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండగా ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది. రేపు ఉదయం బయలుదేరాలి, దోవకి ఆహారం లేదు, ఈ కొంగతో నా పని అయిపోయింది, కాబట్టి దీన్ని చంపి ఆ మాంసంతో నా ఆకలి తీర్చుకుంటే బాగుంటుంది. దీనికి తోడు ఇది బాగా కొవ్వెక్కిన కొంగ, మాంసం కూడా బాగా ఉంటుంది రుచిగా అని దుడ్డుకర్ర ఒకటి తీసుకొని చప్పుడు కాకుండా అది నిద్రిస్తున్న గూటి దగ్గరికి వెళ్ళి దాని మెడ మీద టపీ టపీమని చచ్చే వరకు కొట్టి దాని రెక్కలు ఊర్చి ఎముకలు పోగుపెట్టి మాంసం మూటగట్టి హాయిగా నిద్రపోయి తెల్లారిన తర్వాత బయలుదేరాడు. ఈ సంఘటన జరిగిన రాత్రి విరూపక్షుడికి కలలో నాడీజంగుడి ఈకలు ఎముకల పోగు కనిపించేసరికి భయపడి ఆ దుర్మార్గుడు గౌతముడు నా స్నేహితుడిని ఏం చేశాడో అనుకుంటూ నిద్రపోయాడు. తెల్లారేసరికి నాడీజంగుడు రాకపోయేసరికి అనుమానం వచ్చి ప్రతిరోజు సూర్యోదయం అయ్యేసరికి నాడీజంగుడు విరూపాక్షుడి దగ్గరికి వచ్చి ధర్మ సూక్ష్మాలు గురించి చర్చించేవాడు. కొందరు భటులను ఆ వృక్షం దగ్గరికి పంపి ఏమి జరిగిందో చూసి రమ్మన్నాడు. అక్కడ ఈకలు ఎముకలు పోగు ఉన్నాయని వెళ్ళి చూసి వచ్చిన భటులు చెప్పేసరికి విరూపాక్షుడు, ఒరేయ్, వాడు ఎంతో దూరం వెళ్ళి ఉండడు, పట్టుకొని పెడ పెడ రెక్కలు విరిచి కట్టి తీసుకురండి అన్నాడు. భటులు గౌతముడిని వెతికి పట్టుకొని తీసుకొస్తుంటే విరూపాక్షుడు అంత దూరంలోనే చూసి వాడిని ఇక్కడికి తీసుకురాకండి, వాడిని చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి, అక్కడే వాడిని చంపి ముక్కలు చేసి మీరు తినేయండి అన్నాడు. ఆ మాట విని, రాజా, మేము ఎంత రాక్షసులమైనా ఈ కృతజ్ఞుడి మాంసం తినం, తింటే వీడి లక్షణాలు మాకు వస్తాయి, మేము తినం అంటే తినం అన్నారు. సరే అయితే ఆ ముక్కలు కుక్కలకి వేయండి అన్నాడు. వాడిని చంపి ముక్కలు చేసి కుక్కలకు వేస్తే ఆ కుక్కలు అప్పటికే 2 రోజుల నుంచి భోజనం లేక నకనకలాడుతున్నా వాడి మాంసం కనీసం వాసన కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. విరూపాక్షుడు మిత్రుడిని తలుచుకొని బాధపడుతుంటే ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. విరూపాక్ష, ఏం జరిగింది, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడిగాడు. విరూపాక్షుడు, నా మిత్రుడు నాడీజంగుడి మరణం నన్ను తీవ్రంగా వేధిస్తున్నది, నా మిత్రుడిని ఎలాగైనా బ్రతికించు అన్నాడు. విరూపాక్ష, నువ్వేమి బాధపడకు, దీని వెనుక ఒక కారణం ఉన్నది. నీ మిత్రుడు బ్రహ్మకి కూడా మిత్రుడు, ఇతడు పరమ పూజ్యుడైన ఋషి, అనేక శాస్త్రాలు తెలుసుకున్న జ్ఞాని. ఒకప్పుడు బ్రహ్మలోకంలో కొద్దిగా అహంకరించాడు, దానివల్ల భూలోకంలో కొంగై పుట్టాడు. పుట్టిన ఆ మహిమ పోలేదు, ఎంతైనా ఋషి, వేదాలు తెలిసినవాడు. అందుకని బ్రహ్మ తరచుగా నాడీజంగుడిని పిలిచి వేదాల మీద చర్చ చేస్తుండేవారు. కానీ ఈ మధ్య కొన్నాళ్ల పాటు బ్రహ్మలోకానికి వెళ్ళకపోతే బ్రహ్మకి నీ మిత్రుడిని చూడాలనిపించి ఆ దౌర్భాగ్యుడికి ఆ దుర్బుద్ధి పుట్టించి చంపించాడు. కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళకపోవడం అనే అపచారం వల్ల దుర్మరణం పాలయ్యాడు అని చెప్పాడు. విరూపాక్షుడు అయ్యో అని బాధపడుతూ బ్రహ్మను తలచాడు. బ్రహ్మ ప్రత్యక్షమై, నీకేమి కావాలి కోరుకో అన్నాడు. విరూపాక్షుడు, నా మిత్రుడి ప్రాణం కావాలి అన్నాడు. బాధపడకు, నువ్వు ఇంతకుముందు నీ స్నేహితుడికి ఆచరించిన దహనకాండ సమయంలో ఒక గోవు ఆ చితికి దగ్గరలో దూడకి పాలు ఇస్తుంది. అప్పుడు వచ్చిన పెనుగాలి వల్ల
ఆ పాల నురగ ఆ చితి మీద పడటం వల్ల నీ మిత్రుడికి ప్రాణం వచ్చింది. ఇంకొద్ది సమయంలో నీ మిత్రుడు వచ్చేస్తాడు అనగానే రివ్వుమని నాడీజంగుడు అక్కడికి వచ్చేశాడు. విరూపాక్షుడు తన మిత్రుడిని చూసి ఆనందంతో పులకించిపోయాడు. వెంటనే నాడీజంగుడు విరూపాక్షుడితో, మిత్రమా, నా మిత్రుడు గౌతముడు కుశలమేనా అని అడిగాడు. విరూపాక్షుడు వాడిని కత్తికో కండగా నరికి కుక్కలకి వేశాను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు కూడా, వాడు చచ్చాడయ్యా, వాడిని భయంకర యాతనా దేహంలో పెట్టి యమలోకానికి ఈడ్చుకుపోతున్నారు, అక్కడ పరమ భయంకరమైన యమదండనలు అనుభవిస్తాడు అన్నాడు ఇంద్రుడు. వెంటనే నాడీజంగుడు బ్రహ్మ కాళ్ళు పట్టుకొని, అయ్యా, నా కోసం వాడిని క్షమించండి, వాడు 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడని బంగారం మణులు ఇప్పించాను. వాడికి ఏదో దుర్బుద్ధి ఆ సమయంలో పుట్టింది. ఆ దుర్బుద్ధి కూడా వాడిది కాదు, నేను బ్రహ్మకి చేసిన అపచారం వల్ల పుట్టింది అని నాకు అనిపిస్తుంది. ఏమైనా ఆ పుణ్యాత్ముడు సుఖంగా ఉంటే చూడాలని నా కోరిక, నా కోసం బ్రతికించండి అనగానే ఇంద్రుడు తెల్లబోయాడు. అసలు నీలాంటి ఉత్తములు ఉంటారా? అసలు ప్రాణం తీసిన వాడిని బ్రతికించు అంటున్నావు? సర్లే అని వాడి ప్రాణం వాడికి ఇచ్చాడు. గౌతముడు బ్రతికి లేచాడో లేదో ఆ మూటలన్నీ మోపు మీద పెట్టుకొని మళ్ళీ వాళ్ళు లాక్కుంటారో ఏమో అని ముందుకి వెనక్కి చూసుకుంటూ పరుగులు పెట్టుకుంటూ అడవి మార్గం గుండా వెళ్ళిపోయాడు. అపకారికి ఉపకారం చేసిన నాడీజంగుడు ఎంతటి మహాత్ముడో కదా! ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవాలి. ఎంతటి ధర్మాత్ముడైనా నీచులని చేరదీస్తే ప్రమాదం వస్తుంది, కష్టాల పాలు అవుతారు. అందుకని అనుక్షణం జాగరూకులై ఉండాలి. ఉపకారేణ నీచ నామ పకారోహి జాయతే పయః పానం భుజంగానాం కేవలం విషవర్ధనం. నీచులకు మేలు చేస్తే మనకే అపకారము చేస్తారు. పాము పాలు త్రాగటం వల్ల దానికి విషమే వృద్ధి చెందుతుంది కదా.